సో ఇప్పుడు బటర్లో కొంచెం మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బటర్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే బ్రెడ్ లోఫ్ని కట్ చేసుకుందాం. త్రీ పీసెస్ కట్ చేసుకున్నాను. వీటిని పక్కన పెట్టేసి అవకాడో తీసుకుందాం. అవకాడోని ఎలా కట్ చేయాలంటే నైఫ్ని ఫస్ట్ లోపలికి పెట్టి, లోపల సీడ్ చాలా పెద్దగా ఉంటుంది, దానికి టచ్ అయ్యేలాగా రౌండ్కు తిప్పుతూ ఇలా కట్ చేసి ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. సీడ్ ఇలా తిప్పితే సీడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని లోపలున్న ఈ గుజ్జంతా తీసేసుకోవాలి. లోపల ఉన్న గుజ్జంతా తీసేసుకొని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. లోపల ఉన్న గుజ్జంతా తీసేసాం కదా, ఇందులో కాస్త పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం, అలాగే కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ ఒకసారి మ్యాష్ చేద్దాం. సో ఇలా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో గింజలు తీసేసిన టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఉల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేసేయండి. అలాగే బాయిల్ చేసుకున్న ఎగ్ చూడండి, ఎగ్ ఇలా మంచి ఎల్లోగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఎగ్ని ఎక్కువసేపు బాయిల్ చేయదు. 7 minutes టు మ్యాక్స్ 9 to 10 minutes అంతే. అంతకన్నా ఎక్కువ చేస్తే నల్లగా అయిపోతుంది. అలా మంచి ఎల్లోయిష్గా ఉండాలి ఎగ్ ఎప్పుడు. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. మరి మొత్తం పేస్ట్ లాగా చేయకండి, మధ్య మధ్యలో ఎగ్ అలా తగలాలి. ఇప్పుడు కలిపేయండి. సో ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్న బ్రెడ్కి జస్ట్ మనం రెడీ చేసుకున్న బటర్ పెట్టేయాలి. 2 సైడ్లు మంచిగా అప్లై చేసుకోండి. ఇలా నీట్గా అప్లై చేసుకోండి.
ఒక సైడ్ మంచి గ్రిల్ మార్క్స్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇక్కడ బ్రెడ్ టోస్ట్ అయ్యే లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఓన్లీ అవకాడో మిక్చర్ ఒకటి, లెట్యూస్ ఒకటి ఉంచుకుందాం. బేసిల్ లీవ్స్ ఏమో మనకి గార్నిష్కి కావాలి. సో ఇప్పుడు చూడండి రెండు వైపులా మంచి కలర్ వచ్చింది. మంచి గ్రిల్ అవ్వాలి, ఇలా గ్రిల్ మార్క్స్ వస్తేనే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఎగ్ ఇంకా అవకాడో మిక్చర్ రెడీ ఉంది కదా, ఇందులో కొంచెం లెట్యూస్ వేసుకుందాం, బాగుంటుంది. అండ్ బేసిల్ లీవ్స్ కొంచెమే వేయాలి, ఎక్కువ వేసాం అనుకోండి అవకాడో ఫ్లేవర్ పోతుంది. సో కొంచెం సరిపోతుంది, కొంచెం వేస్తే బాగుంటుంది. అవకాడో చాలా మైల్డ్గా ఉంటుంది, మనం ఏ ఫ్లేవర్ ఎక్కువ యాడ్ చేస్తే అదే ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు టోస్ట్ తీసుకొని అవకాడోని చక్కగా ఇలా పెట్టేయండి. జారిపోతుంది నా చేతిలో నుండి. ఫుల్గా పెట్టాలి, ఇప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత జస్ట్ బేసిల్తో ఇలా గార్నిష్ చేస్తే అవకాడో ఎగ్ టోస్ట్ రెడీ అయిపోయింది. అవకాడో ఎగ్ టోస్ట్ తయారీ విధానం: ముందుగా బటర్లో మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కట్ చేసుకున్న అవకాడో గుజ్జు వేసి అందులో పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం, ఉప్పు వేసి మ్యాష్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత అందులో టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బాయిల్ చేసుకున్న ఎగ్ ని కట్ చేసుకున్న తర్వాత అందులో లెట్యూస్, బేసిల్ లీవ్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్ కి ముందు తయారు చేసి పెట్టుకున్న బటర్ ని బాగా స్ప్రెడ్ చేసి రెండు వైపులా టోస్ట్ చేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న అవకాడో మిక్చర్ ని పైన బాగా పెట్టేసి ప్లేట్ లో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన అవకాడో ఎగ్ టోస్ట్ రెడీ అవుతుంది.